చూడండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం అండి. యోగా దినోత్సవం శుభాకాంక్షలు అండి. యోగా అనేది లైఫ్ టర్న్ చేస్తుందండి. లైఫ్ని టర్న్ చేస్తుంది యోగా అనేది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయండి యోగా చేసుకుంటే. నేను 10 ఇయర్స్ యోగా చేసుకున్నానండి. ఎంత మంచి ఆలోచనలు వస్తాయి. తెల్లవారి 5 గంటలకే లేచి చేసుకుంటే యోగా మంచి ఆలోచనలు వస్తాయండి. చాలా ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి మంచి ఐడియాలు వస్తాయండి. మన బాడీ కూడా చాలా ఫిట్గా బాగుంటుందండి యోగా చేసుకుంటే. యోగా అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. యోగా డే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ నేను ప్రతిరోజు 20 నిమిషాలు యోగా చేసుకుంటానండి. అందుకే మరి ఇంత ఆరోగ్యంగా ఉన్నానేమో తెలీదు అనుకుంటా. నేను యోగా చేసుకొని మెడిటేషన్ చేసుకోవాల. తెల్లవారు చేసుకుంటేనే అది ఉపయోగం అండి. ఎప్పుడో లేచి చేసేది కాదు. సాయంత్రం 6 o'clock కన్నా చేసుకోవచ్చు. తెల్లవారు 5 గంటలకప్పుడు చేసుకోవచ్చు. తెల్లవారు 5 గంటలప్పుడు చేసుకుంటే దానికి బాగుంటుందండి. ఎంతో ఆహ్లాదంగా ఉంటుందండి యోగా అనేది. ఎంతో ఆహ్లాదంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి మంచి ఐడియాలు వస్తాయి కదండి ఎవరికైనా కానీ. చాలా ఐడియా బాగుంటుంది. బాగా నిద్ర కూడా వస్తుంది. హ్యాపీగా ఉండొచ్చు. యోగా అనేది చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. చాలా రోజులు బతుకుతామండి యోగా చేసుకుంటే. బాగుంటుంది. ఎప్పుడు సంతోషంగా ఉంటామండి యోగా అనేది. హెల్తీగా ఉంటాము, బాగుంటాము. అందరికీ ప్రతి ఒక్కరూ యోగా చేసుకోవాలండి. మోడీజీ చూడండి ఎంత బాగున్నారు. ప్రతిరోజు యోగా చేసుకుంటారు కంపల్సరీ. వాళ్ళు యోగా చేసుకున్నందుకే మరి మెడిటేషన్ చేసుకుంటారు, యోగా చేసుకుంటారు. అందుకే అంత హెల్తీగా బాగుండారు మోడీజీ గారు. అందరూ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అందరూ చేసుకునే దానికే అంత హెల్తీగా ఉండేది. వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారంటే డెఫినెట్గా వాళ్ళు యోగా చేసుకుంటారనే అర్థం. వాటర్ బాగా తాగుతారు, యోగా చేసుకుంటారు. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు అందరూ యోగా చేసుకుంటారు, మెడిటేషన్ చేసుకుంటారు. తెల్లవారికే లేస్తారు చూడండి. వాళ్ళంతా 5 o'clock అంతా లేసేస్తారు వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి